ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. త్రినేత్రి, విశాల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నావు? నన్ను చూసుకోవడానికి బాబుగారు వచ్చారు. నేను ఆయన్ని చూసి అప్పుడే అనుకున్నాను, చేసుకుంటే విశాల్ బాబు గారిని చేసుకోవాలి అని. బాబుగారు, 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 బాబుగారు. నేను ముక్కంటిపురం వెళ్ళినప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది. అప్పుడు నైనియే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళింది. ఆ తర్వాత అన్నట్టుగానే నైనీతో నాకు పెళ్లి జరిగింది. అసలు పెళ్లి చూపులే కాలేదు కదా. ఏంటి, విశాల్ నిన్ను చూడ్డానికొచ్చాడా? ముక్కంటిపురానికి వెళ్ళినప్పటి సంగతి చెప్తుందనుకుంటానమ్మా. ముక్కంటిపురం కాదు బాబుగారు, దేవీపురం. దేవీపురమా? బ్రో, ఇప్పటి వరకు పేరు త్రినేత్రి అనడం, ఊరు పేరు అడిగితే ఏమీ చెప్పకపోవడమే జరిగింది. ఇప్పుడు దేవీపురం అన్నారు, చూసారా? మీ ఊరు దేవీపురమా? ముక్కంటిపురం కదక్కా. దేవీపురం అన్నాను కదా. ఆ పేరెందుకనేసాను? అది మీ ఊరే కాబట్టి. అదేంటి గురువుగారు, చెల్లి వాళ్ళ ఊరు ముక్కంటిపురం కదా. నువ్వు చెప్పు త్రినేత్రి. కాదు, మాది ముక్కంటిపురం కాదు, దేవీపురమే. విశాలలుడు ప్రాజెక్ట్ పని మీద అక్కడికి వెళ్ళాక నైనమ్మ కూడా ఆ ఊరికే వెళ్ళింది. అక్కడే యాక్సిడెంట్ అయింది కాబట్టి తన మైండ్లో దేవీపురం అని ఫిక్స్ అయిపోయింది అనుకుంటా. నిన్నటి వరకు ఊరు పేరు కూడా చెప్పలేదు. ఇప్పుడు గుర్తుకొచ్చినట్టుంది. కానీ సొంత ఊరు కాకుండా ఆ ఊరి పేరు ఎందుకు చెప్తుంది మోయా? గురువుగారు కూడా తనకు తగ్గట్టే దేవీపురమే నీదని అంటున్నారు. ఇంకా ఏమైనా గుర్తుకు వస్తున్నాయా త్రినేత్రి? దేవీపురంలో బాబుగారి కోసం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళాను. బాబుగారు, బాబుగారు. ఎస్, అవును నైని, నువ్వు నా కోసం వస్తున్నావు అన్నప్పుడే కదా యాక్సిడెంట్ అయింది. నాకు ఏ యాక్సిడెంట్ అవ్వలేదు బాబుగారు. అమ్మా, ఏం చేస్తున్నారు మీరు? రివాల్వర్తో ఏం పనమ్మా? గురి పెట్టి షూట్ చేయడానికి రెడీగా ఉంటే ఏం చేస్తున్నావు అని అడుగుతారేంటి అల్లుళ్ళు? షూట్ చేస్తారా? ఒక బుల్లెట్ నీ కాలికి షూట్ చేయమంటావా? కష్టం. చీరలో నా కాళ్ళు ఎక్కడున్నాయో మీకు కనబడి చావదు కదా. వదినా, కామెడీ చేయక, అత్తయ్య వాళ్ళు సీరియస్ గా ఉన్నారు. అమ్మా ప్లీజ్ డ్రాప్ ద గన్. దగ్గరకు రావాలని ఎవ్వరూ ట్రై చేయకండి విశాల్.
రాకండి బాబుగారు, మీకు ప్రమాదం జరగచ్చు. అరే తమ్మిని కలుస్తామనుకున్నావా? నో, నిన్నే షూట్ చేయబోతుంది మా మమ్మీ. అనయ్య, అమ్మా, నైనీకేమన్నా అయితే తర్వాత ఏం చేస్తానో మీరు ఊహించలేరు. నువ్వు ఆవేశపడకు విశాల్. ఎక్కడి నుండో ఊడిపడ్డ ఈ దొంగ నైని కథేంటో తేల్చి పారేస్తాను. మీ దగ్గర సాక్ష్యం ఏమైనా ఉందా అమ్మా తను నైని వదిన కాదు అని? లేదు. రివాల్వర్ అయితే ఉంది కదా చేతిలో, అది చాలు నిజం కక్కించడానికి. నువ్వు రెచ్చగొట్టుకు చిట్టి. పిచ్చోళ్ల చేతుల్లో రాయి ఉన్నట్టు రివాల్వర్ ఉంది. నన్ను బెదిరిస్తే మీకే వస్తుంది? నిజం. కేవలం బెదిరిస్తానని అనుకోకు. అబద్ధం చెప్తే అరక్షణంలో బుల్లెట్ నీ తలను ముక్కలు చేస్తుంది. అమ్మా, ఏదైనా డౌట్ ఉంటే అడగాలి, ఇలా చేయకూడదు. వీళ్ళు తప్పు చేస్తున్నారు బాబుగారు. భయపెడితే మీకు దూరంగా వెళ్ళిపోతాను అనుకుంటున్నారు. నువ్వు నైనీవే అయితే ఎందుకు వెళ్తావు? కాదు కాబట్టే ఆ మాట అంటుంది పిన్ని. మీరు అలా మాట్లాడితే అమ్మకి ఇంకా అనుమానం పెరగదా? బీపీ షుగర్ పెరిగి కింద పడి పోయేలా ఉంది. నేను పడను. నయనిగా వచ్చిన ఈ త్రినేత్రే బుల్లెట్ దెబ్బకు నేలకు ఒరిగిపోతుంది. అమ్మా ప్లీజ్, నా మాట వినండి. అనే, నువ్వైనా చెప్పు. మమ్మీకి సంతృప్తికరమైన సమాధానం దొరికితే తప్ప రివాల్వర్ దించత్తమ్మే. దించదా? దించదు. దించదా? రెండోసారి అడుగుతున్నాను. ఏయ్, వదిలికేమైనా చెవుడా? నువ్వెందుకే అన్నిసార్లు అడుగుతావు? అబ్బా నువ్వు ఆగు పిన్ని. గురి తప్పకూడదు ఇప్పుడు. ఇందాకటి నుంచి అత్తయ్య గురి పెట్టే ఉంది, ఎలా తప్పుతుంది? ఏ అత్తయ్యా? చిన్నత్తయ్యా పెద్దత్తయ్యా? ఏయ్, అరే ఇక్కడ ఎంతమంది ఉన్నారని తిక్కగా అడుగుతున్నావు? డిస్టర్బ్ చేయాలని అలా వాగుతుంది. తమరు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టబోతున్నారు మరి. పులిహోర కోసం చేయి చాచినట్టు ఆ పోజ్ ఏంటి? రివాల్వర్ ఎలా పట్టుకోవాలో కూడా తెలీదా? ఐ విల్ షో. నిన్ను కాలుస్తాను. ఏంటది? నా వైపు తిప్పుతారేంటి? అదేమన్నా నీళ్ల పైప్ అనుకున్నారా అలా తిప్పేస్తున్నారు? నో 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 నో. చెప్పు, ఎవరు నువ్వు? ఎన్నిసార్లు చెప్పాలి నేను త్రినేత్రిని అని? అయ్యో, త్రినేత్రి కాదు, నైని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.